నమస్తే అండి. నమస్తే బాబు. ప్రజెంట్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో. సిద్ధమా సంసిద్ధమా మీరు? సిద్ధమే బాబు. ఎందుకని? జగన్ గారు పెట్టిన పథకాలకి అన్నీ చూసి సిద్ధం అనుకుని జనాలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోతున్నారు. మన రాప్తాడులో మీటింగ్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ 10 లక్షలు వస్తారనుకుంటే ఇంచుమించు 13-14 మంది లక్షల జనాభా వచ్చారు. వస్తే ఇంక మీటింగ్ స్థలం సరిపోక 200-300 ఎకరా కూడా సరిపోక రోడ్లంతా బయట ఇంకా జనాలు కిరిబిక్కిరి అయిపోయారు. ఇక సిద్ధమే, ఇంకా తిరిగిలేదు జగన్మోహన్ రెడ్డికి. ఎలా సాధ్యమైందంటారు? ఆయన పెట్టిన పథకాలు బాబు, తీసుకున్న డబ్బులు తక్కువ. ఎన్ని పథకాలు పెడుతున్నాడు, అన్ని పథకాలు అందుతున్నాయి. ఆ డబ్బులు తినైనా మేము తప్పనిసరిగా ఆయన్నే జగన్ గారినే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అది మరి ప్రతిపక్షాలు కూడా మీటింగ్ పెడుతున్నాయి కదా, వాళ్ళకి రాని జనాభా ఈయనకి ఎందుకు వస్తున్నారంటారు? అదేనండి, ఈయన చేసిన మంచి పనుల వల్ల, ఈయన పెట్టిన పథకాలు తిని ఊరుకోగం కదా జనాలు. దానివల్ల ప్రతిపక్షాలకి ఇంకేం లేదండి, అయిపోయింది చరిత్ర అంతే. మరి అధికారంలో ఉన్నారు కాబట్టి సభలకు వెళ్ళకపోతే భయపెట్టి తీసుకెళ్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది కావాలని కేవలం జనాలను నమ్మించడం కోసం బయట ప్రతిపక్షాలు చెప్పుకున్న మాట అండి. అదేం లేదండి, అభిమానపూర్వకంగా తిని డబ్బులను బట్టి, ఆయన చేసిన పథకాలు బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి వెళ్తున్నారు జనాలు. అంతేగాని ఎవరో డబ్బులు ఇస్తే, ఇంకా ప్రతిపక్షాలు అలాగే ఏమైనా డబ్బులు ఇస్తున్నారేమో. మరి ఈయనైతే డబ్బులు ఇవ్వడం కాదు, ఈయన మీద అభిమానం కొలిదే వెళ్తున్నారు. ఫైనల్గా మీరు సిద్ధమా సంసిద్ధమా? మేము సిద్ధమే బాబు. సిద్ధమేనా? సిద్ధమే. ఓకే.